ప్రియతో దేవుని చిన్న మాట. ప్రియ శ్రోతలందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని ఈ వాక్యం నిత్యం స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యం సామెతలు 28వ అధ్యాయం 10వ వచనం. యథార్థవంతులను దుర్మార్గమందు చొప్పించేవాడు తాను త్రవ్విన గోతిలో తానే పడును. యథార్థవంతులు మేలైన దానిని స్వతంత్రించుకొందురు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రసన్న కుమార్ కారు మెకానిక్గా పనిచేస్తూ ఉండేవాడు. ఒకరోజు ఒక వ్యక్తి జీపులో అతని వద్దకు వచ్చాడు. ఈ జీప్ను మీరు రిపేర్ చేయాలి, చాలా పార్ట్స్ కొత్తవి వేయాలి. ఒకవేళ కొత్త పార్ట్స్ వేయవలసి వచ్చినా నేను రైల్వేలో పనిచేస్తున్నాను. నీవు బిల్లు మాత్రం కొద్దిగా ఎక్కువగా చేసి ఇవ్వాలి. నీవు మార్చని విడిభాగాలను కూడా మార్చినట్లు చూపిస్తే చాలు. అదనంగా వ్రాసి బిల్లును మనం చెరిసగంగా తీసుకుందాం అని ప్రసన్న కుమార్తో అన్నాడు. ప్రసన్న కుమార్ తల విదిలిస్తూ, అయ్యా, నేను అలా చేయను. మార్చవలసిన విడిభాగాలను మాత్రమే మార్చుతాను, వాటికి మాత్రమే బిల్లు ఇస్తాను అన్నాడు. అందుకు ఆ వ్యక్తి, భలేవాడివే, ఇక్కడ నీవెంత సంపాదిస్తున్నావు? మా ఈ ఫీజులో చాలా కార్లు, జీప్లు, లారీలు ఉన్నాయి. నేను వాటినన్నిటినీ నీ వద్దకు రిపేర్ చేయడానికి తీసుకొస్తాను. అప్పుడు నీకు లాభం, నాకు లాభం అన్నాడు. అందుకు ప్రసన్న కుమార్, అయ్యా, నేను అటువంటి పనులేవీ చేయను. నేను సంపాదించే 10,000 నాకు సరిపోతాయి. దొంగ బిల్లులు వ్రాయటం నాకు కుదరదు అన్నాడు. అందుకు ఆ వ్యక్తి, ఈ రోజుల్లో 10,000 ఎవరికి సరిపోతాయి? నీ అవసరతలన్నీ తీరుతాయా? అందరూ చేస్తున్న పనే కదా అన్నాడు. ప్రసన్న కుమార్కి చాలా కోపం వచ్చింది. నాకు కుదరదంటే కుదరదు, నా టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నారు? ముందు మీ జీప్ బయట పెట్టండి అని అరిచాడు. అందుకు వచ్చిన వ్యక్తి నవ్వుతూ చేయి చాపాడు. ప్రసన్న కుమార్ గారు, కోపం తెచ్చుకొనకండి. నేను లేలాండ్ కంపెనీ నుండి వస్తున్నాను. నా పేరు మైకిల్. మాకు మంచి మెకానిక్ కావాలి. మీకు 20,000 జీతం ఇచ్చి ఇతర వసతులను కూడా కల్పిస్తాం. మీ వంటి నిజాయితీ గల వారి కోసం నేను వెతుకుచున్నాను. మాతో కలిసి పనిచేస్తారా అని అడిగారు. అందుకు ప్రసన్న కుమార్ సంతోషంగా సమ్మతించాడు. కాబట్టి ఓ సహోదరుడా, నీ పనిలో నీవు దేవుని బిడ్డవై ఉండి నిజాయితీపరుడిగా నడుచుకోవాలి. ఎందుకంటే దేవుడు యథార్థవంతులను దీవించును, యథార్థవంతుల జీవితంలో మేలు చేయును. ఇట్లు మీ సహోదరి గ్రేస్. మర్నత షాలోం. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.